హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం. ఈ వీడియో ఏంటంటే నార్మల్ బ్లౌజ్ కటింగ్ వీడియో చేశాను ఆల్రెడీ. దీన్ని అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అనమాట. దీని కటింగ్ వీడియో నా ఛానల్లో ఉంది, ఒకసారి విజిట్ చేయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. లేదు ఆల్రెడీ చూసేసామనుకున్న వాళ్ళైతే స్టిచ్చింగ్ నార్మల్ బ్లౌజ్ ఈజీగా అండ్ ఫాస్ట్గా ఈజీ టిప్స్తో ఎలా స్టిచ్ చేసుకోవాలో నా వీడియోలో అయితే చూపించబోతున్నాను, చూసేయండి. ముందుగా అయితే నేను అసలు దీన్ని నార్మల్ బ్లౌజ్ని ఎలా కట్ చేస్తానంటే, పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా, నడుము పట్టి అలా ఉండేసి హెమ్మింగ్ పట్టి అలా ఉండే విధంగా అయితే కట్ చేశాను. కానీ కట్ చేసినాక అనిపించింది, నేను కటింగ్లోనే చెప్పాను, ఇది వచ్చేసి 11 ఇయర్స్ పాపకి లంగా ఓని ఇచ్చే ముందు ఆది కోసం కుట్టిస్తున్నారు అనేసి. అయితే నాకు స్టిచ్ చేసేటప్పుడు అనిపించింది, ఎందుకు మరీ ముసలాళ్ళ జాకెట్లో ఎందుకు కుట్టడం, కొంచెం పైపింగ్ చేద్దాం అనేసి. అందుకనేసి నేను పైపింగ్ కోసం ఈ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. 1 ఇంచ్ క్లాత్ తీసుకోండి, 1 సైడ్ అయితే స్టిచ్ చేసేసుకోండి. ఈ కలర్ క్లాత్ తీసుకున్నాను. మరి అలా ఓల్డ్ జాకెట్లో అయితే కుట్టాలనిపించలేదు, అందుకైతే కస్టమర్స్కి చెప్దాంలే, మరి ఎందుకు అలా చిన్నపిల్లకి అలా కుట్టించడం అనేసి చెప్దాంలే అనిపించింది. అండ్ ఫస్ట్ జాకెట్ కదా, పసుపు కలర్ కూడా మంచిది అనేసి, ట్రెడిషనల్గా కూడా మంచిది అనేసి ఇలా పసుపు కలర్ పైపింగ్ అయితే చేస్తూ ఉన్నాను. నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ ఇస్తే ముందు లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ ఫాలో టు మై ఛానల్. పైపింగ్ 1 సైడ్ అయితే లైట్గా కట్ చేసేసుకున్నాం. ఇదిగోండి, దీన్ని ఇప్పుడు రివర్స్ చేసేసుకుందాం. లోడింగ్ చేయట్లేదు, నార్మల్ పైపింగ్ చేస్తున్నాను. చెప్పాను కదా, ఓన్లీ జస్ట్ ఫర్ ఆదికని. చూడండి ఎంత లుక్ బాగుందో. దీన్ని వాళ్ళు నార్మల్ జాకెట్లో కొట్టమన్నారు, అసలు ఏమన్నా బాగుండేదా? ఇప్పుడు పైపింగ్ వేస్తే చూడండి ఎంత లుక్ వస్తూ ఉందో జాకెట్కి. సూపర్గా అనిపించింది కదా పైపింగ్ కూడా. అందుకే ఏ క్లాత్కి ఎలా బాగుంటుందో అలానే స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఏ ఏజ్ వాళ్ళకి ఎలా ఉంటుందో అది కూడా చూసుకొని స్టిచ్ చేయాలన్నమాట. నాకు అసలు అలా స్టిచ్ చేయాలనిపించలేదు, పాప మా అక్కకి ఏంటి మరి పుస్తకాల జాకెట్లు అలా కుట్టడం అనిపించింది. నడుముకైతే పైపింగ్ అయితే వేసేస్తాను అనమాట. ఈ విధంగా తిరగదిప్పేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ మీద. లోడింగ్ కాదు కదా, నార్మల్ పైపింగ్ కదా, స్టిచ్ అయితే వేసేసుకోండి. మన బ్లౌజెస్ కూడా ఇలానే సేమ్ నడుముకి ఇలా పైపింగ్ చేసుకోవచ్చు, లుక్ సూపర్గా ఉంటుంది. ఆపోజిట్ కలర్ తీసుకుంటే కనుక. ఇక తర్వాత నడుముకి టక్స్ ఎలా వేయాలో చూడండి. ఇదిగోండి, మిడిల్ ఆఫ్ ది పార్ట్ని ఇలా పట్టుకోండి. ఈ విధంగా మిడిల్ ఆఫ్ ది పార్ట్ పెట్టుకుంటే స్ట్రైట్ పీస్ వస్తుంది, కనిపిస్తుందా క్లారిటీగా? ఇలా స్ట్రైట్ పీస్కి ఇలా పెట్టేసుకోండి. ఆ స్ట్రైట్ పీస్ని ఇలా పట్టేసుకొని ఇదిగోండి షోల్డర్ మిడిల్ పార్ట్లో తీసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టుగా చూసుకొని ఒక 3 ఇంచెస్ లెంత్, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ 3 ఇంచెస్ పెట్టుకోండి. 3 ఇంచెస్ పెట్టి స్టిచ్ చేసుకోండి. అయిపోయింది. ఇక సెకండ్ సైడ్ కూడా సేమ్ అంతే. షోల్డర్ యొక్క మిడిల్ పార్ట్లో తీసుకోండి, 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టండి. నా మిషన్ కొంచెం సౌండ్గా ఉంటే కనుక అడ్జస్ట్ చేసుకోండి కొంచెం సౌండ్ని. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయిందనమాట. 2 సైడ్స్ టక్స్ వేసేసుకున్నాం, నడుముకి పట్టి అయితే వేసేసుకున్నాం. ఇంకా బ్యాక్ పార్ట్ తీసేసి పక్కన పెట్టేసుకుందాం, దీని తర్వాత చూద్దాం అనమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కూడా నేను సేమ్ అంతే పెట్టాను, 1 ఇంచ్ ఎక్కువగా వదిలిపెట్టాను అనమాట. అదే హెమ్మింగ్ చేద్దామని, నాకు అలా నచ్చలేదని చెప్తున్నాను కదా, ఆ 1 ఇంచ్ అయితే కట్ చేసుకుంటున్నాను, పైపింగ్ చేస్తున్నాను కాబట్టి. అంటే 3/4 ఇంచ్ కట్ చేశానులేండి, ఒక 1/4 ఇంచ్ మనకి ఇప్పుడు పైపింగ్లో కావాలి కదా.
వన్ సైడ్ అయితే స్టిచ్ వేసేసుకోండి. స్టిచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అటు సైడ్. ఇప్పుడు పైపింగ్ అయితే తిరగదిప్పి పైపింగ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఎలాంటి థ్రెడ్ పైపింగ్ వాడట్లేదు, ఎందుకంటే చెప్పాను కదా నార్మల్గా కోసమేనని, అంత ఇంపార్టెంట్ ఏం లేదు, అందుకే థ్రెడ్ పైపింగ్ వాడట్లేదు. మా పల్లెటూళ్ళలో ఎక్కువ శాతం థ్రెడ్ పైపింగ్ ఎవరు అడగట్లేదు, చాలా తక్కువ మా సైడ్ థ్రెడ్ పైపింగ్ అడగడం. డిస్టర్బెన్సెస్ ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. హ్యాండ్స్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా స్టిచ్ చేసేసాను అనమాట. ఇక హ్యాండ్స్ని కూడా మనం కొంచెం పక్కకు పెట్టేసేద్దాం. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేద్దాము. ఓకేనా, నేను చెప్పాను కదా ఆల్రెడీ మార్క్ చేసుకుంటాను రైట్ సైడ్ అనేసి. ఈ రెండు రైట్ సైడ్, ఇప్పుడు కన్ఫ్యూజ్ లేదు, చూడంగానే ఆ రెండు రైట్ సైడ్ అని అర్థమైపోతాయి అనమాట. అందుకే కటింగ్ చేసేటప్పుడే మార్కింగ్ చేసేసామంటే ఈజీగా అనిపిస్తుంది మనకి. మెయిన్ టక్స్ కూడా సేమ్ ఘాట్లు పెట్టేశాను కదా ఇందాక ఆ వీడియోలో, అలానే ఆ రెండు ఘాట్లు సేమ్ ఒకే ప్లేస్లో వచ్చేటట్టు చూసుకొని షోల్డర్ మిడిల్కి ఈ విధంగా మధ్యలోకి పట్టుకోవాలి, క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. తనకి షేప్ ఎక్కువగా పెట్టాలన్నమాట, చిన్నపిల్ల కదా, షేప్ తక్కువగా ఉంటాయి కదా వాళ్ళకి, అందుకని మనమే బ్లౌజ్కి షేప్ ఎక్కువగా పెట్టుకోవాలి, అప్పుడే ఫిట్టింగ్ బాగా వస్తుంది. ఇదిగోండి ఇలా కోపుల్లా వచ్చేటట్టే పెట్టాలన్నమాట వాళ్ళకి, అప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది వాళ్ళకి. చూసారా ఫిట్టింగ్ ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని కూడా వేసేద్దాం. 2 డాట్స్ పెట్టుకున్నాం కదా, 2 ఇంచెస్కి ఒక డాట్, 2.5 ఇంచెస్కి ఒక డాట్, ఈ 2 డాట్స్ కలిసి ఉండేటట్టుగా ఇలా తీసుకోవాలి, ఒకే చోటుకి వచ్చేటట్టుగా. ఆ వచ్చిన పాయింట్ని మనం షోల్డర్ మిడిల్లోకి వచ్చేటట్టు కలిపి పట్టుకోవాలన్నమాట. దిస్ ఈజ్ ది మెయిన్ థింగ్ ఫర్ ది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్కి ఇదే మెయిన్ థింగ్ అనమాట. ఇది సెట్ అయితే మెయిన్ డాట్ పర్ఫెక్ట్గా పడితే బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ వస్తుంది. క్రాస్గా వేసుకుంటే ఎక్కువ కోపు వస్తుంది అనమాట. మనం ఎంత క్రాస్ తీసుకుంటే అంత కోపు వస్తుంది. ఉక్స్ పట్టి కాజా పట్టి తీసుకున్న పార్ట్ వైపు సగానికి తీసుకొని మిడిల్లో ఇలా పట్టేసుకొని ఒక 1/2 ఇంచ్కి 2 ఇంచెస్ లెంత్, ఇక్కడ 2 ఇంచెస్ లెంత్, ఇక్కడేమో 2.5 ఇంచ్ లెంత్ అలా ఉండేటట్టుగా స్టిచ్ చేసుకోవాలి. ఇదేమో సంకలో పార్టు, ఈ డాట్కి ఇలా మనం ఈ డాట్ కుట్టేసినాక ఇలా పట్టేసుకుంటే స్ట్రైట్గా వస్తుంది సేమ్ క్లాత్. దానికి 3.5 ఇంచెస్ ఉండేటట్టుగా తీసుకోవాలి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లారిఫై చేస్తాను, లేదా ఇంకో వీడియోలో ఇంకా క్లారిటీగా పోస్ట్ చేస్తాను. షేప్ పట్టీస్ని అయితే స్టిచ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఈ విధంగా క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు కింద వైపు పైన వైపు 2 సైడ్స్ వచ్చేటట్టుగా డబల్ క్లాత్ అయితే తీసుకుంటాను. క్లాత్ తక్కువగా ఉంటే ఇలా తీసుకొని 1 సైడే తీసుకుంటాను అనమాట. ప్యాంట్ క్లాత్ కొంచెం మందంగా ఉండే ప్యాంట్ క్లాత్ మా పల్లెటూర్లలో ఎక్కువగా ఇలానే వాడతారు. బొటిక్లో అయితే ఇలా టౌన్స్లో ఇలా వేయరు, మనం ఇస్తాం కదా లైనింగ్, ఆ లైనింగ్ క్లాత్ వేసేసి తిప్పేసేస్తారు. ఇంత మందము ఇంత గట్టిదనం అయితే టౌన్స్లో ఉండవన్నమాట, తక్కువ ఉంటుంది. ఇటు సైడ్ 3 ఇంచెస్, ఇటు సైడ్ 2.5 ఇంచెస్ అలా తీసుకొని క్రాస్గా కట్ చేసుకోండి. షేప్ పట్టింది ఒక 1/2 ఇంచ్ పాదం ఉండేటట్టుగా స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. ప్యాంట్ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. 2 సైడ్స్ నార్మల్ బ్లౌజ్ క్లాతే ఉంటుంది. పైనుంచి ఒక స్టిచ్ వేసుకుందాం. పైనుంచి
ఈ విధంగా 2 సైడ్స్ అయితే స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకుందాం. ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకుందాం అన్నమాట. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఇప్పుడు షేప్ పట్టీస్ పార్ట్ ఉంది కదా, దానికి పెట్టేసుకొని మనం 3 ఇంచెస్ పెట్టిన వైపు అయితే డాట్స్ ఉన్న ప్లేస్ని పెట్టాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. డౌన్ ఉన్న సైడ్ ఏమో ఇటు పక్కకు రావాలి, హైట్ ఉన్న సైడ్ ఏమో మన ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు ఉండాలి. ఇదిగోండి చూసారా, క్రాస్ ఎక్కువ పెట్టాను అనమాట. చెప్పాను కదా చిన్నపిల్లని, అందుకనేసి క్రాస్ ఎక్కువ పెట్టాను, ఎక్కువ క్రాస్ తీసుకున్నాను. ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్. దీనికి ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే స్టిచ్ చేద్దాం. చూసారా పఫ్ ఎలా వచ్చిందో, అలానే ఉండాలి. ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు 2 ఇంచెస్ విడుతుండేటట్టుగా చూసుకొని ఉక్స్ పట్టీలు కాజా పట్టీలు అయితే తీసుకున్నాను. సేమ్ 2 ఇంచెస్ తీసుకున్నాను కాజా పట్టికి కూడా. ఇప్పుడు ఉక్స్ పట్టి సైడ్ అయితే స్టిచ్ చేసుకుందాం. ముందుగా కొంచెం లోపలికి ఫోల్డ్ పెట్టేద్దాం. ఇలాగా ఒక 1/2 ఇంచ్ పైన ఉండేటట్టుగా ఫోల్డ్ అయితే పెట్టేసుకోండి. ఇలాగా పెట్టేసి పైనుంచి స్టిచ్ వేసేసుకోండి. ఇలా పైనుంచి స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఉక్స్ పట్టీకి ఏంటంటే కింద నుంచి వస్తుంది స్టిచ్చింగు, కాజా పట్టీకి పైనుంచి వస్తుంది స్టిచ్చింగు, అంతే తేడా. తిప్పేసుకుందాం. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోయింది కదా, 1 ఫోల్డ్ అండ్ 2 ఫోల్డ్, ఇలా 2 ఫోల్డ్స్ పెట్టేసేయండి. చూడండి మళ్ళీ 1 ఫోల్డ్ అండ్ 2 ఫోల్డ్స్ పెట్టేసి మడిచేసేయండి. ఇదిగోండి. ఇప్పుడు దీన్ని అయితే స్టిచ్ చేసేసుకుందాం. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు బ్లౌజెస్. కంప్లీట్ అయిపోయింది ఉక్స్ పట్టి అనేది. నాకు తెలిసిన ప్రాసెస్లో నేను స్టిచ్ చేస్తున్న ప్రాసెస్ అయితే చెప్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుందన్నమాట. నేనైతే దీన్ని ఫాలో అవుతానన్నమాట ఇలాగా. ఇంతకు మీ వీడియో నచ్చుతుందా, స్టిచ్చింగ్ ప్రాసెస్ మీకు అర్థమవుతుందా లేదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్ వల్ల మనకు బూస్టప్గా ఉంటుంది, ఇంకొంచెం వీడియోస్ పోస్ట్ చేయగలం అనమాట. ఇప్పుడు రెండో సైడ్ స్టిచ్చింగ్ పట్టి కూడా షేప్ పట్టి కూడా వేసుకున్నాం. ఇలా 2 సైడ్స్ క్లాత్ వేసుకున్నప్పుడు మనకు ప్రాబ్లం ఉండదు, కానీ ఎడ్ సైడ్ స్టిచ్ చేసుకోవచ్చు. 1 సైడ్ క్లాత్ అయితే మటుకి తారుమారు అవుతూ ఉంటాయి. అప్పుడు లెఫ్ట్ ఇక్కడ టిక్ చేసుకొని అప్పుడు స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది. అయిపోయింది, ఒక స్టిచ్ అయితే వేసాను. ఇందాకట్లాగే ఈ షేప్ పట్టి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. మీకు డౌట్స్ ఉంటే కనుక వీడియోని కొంచెం బ్యాక్ చేసుకొని మళ్ళీ 1కి 2 సార్లు వీడియోని చూడండి, చూస్తూ స్టిచ్ చేసుకోవచ్చు. ముందు కటింగ్ వీడియో చూడండి, కటింగ్ వీడియో చూసేసినాక దాన్ని పెట్టేసుకొని 2-3 టైమ్స్ కటింగ్ వీడియో చూస్తూ పోస్ట్ చేసుకోండి. అటాచ్ చేసేసాను అండ్ పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసాను. ఇప్పుడు కాజా పట్టీని అటాచ్ చేసుకుందాం. నేనైతే ఈ టైప్లో అటాచ్ చేస్తాను అనమాట. ముందుగా పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. అయిపోయింది. పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకున్నాక మిగతా అది కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఇక తిప్పేసుకుందాం. ఒక ఫోల్డ్ అండ్ ఇంకో ఫోల్డ్ ఇలా వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, మిడిల్కి ఒక ఫోల్డ్ చేయండి, తర్వాత స్టిచ్ వేసిన దగ్గరికి ఇంకో ఫోల్డ్ చేయండి, 2 ఫోల్డ్స్ వేయండి.
కాజా పట్టి అయితే రెడీ అయిపోయింది. పైన స్టిచ్ అయితే వేసేసాను అన్నమాట. ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. ఉక్స్ పట్టి కాజా పట్టి ఫ్రంట్ పార్ట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు పార్ట్స్ని అయితే జాయిన్ చేసుకుందాం. ముందుగా ఫ్రంట్ పార్టు బ్యాక్ రెండు ఫ్రంట్ పార్ట్స్ కొలుచుకోండి. కాజా పట్టీలు ఎంత వచ్చినాయో ఎక్సెస్ ఉంటే రెండు సమం చేసేసుకోండి. ఇదిగోండి సరిపోయిందనమాట కంప్లీట్లీ. ఏమైనా ఎక్సెస్ వస్తే కనుక కొంచెం నెక్ వరకు సరి చేసేసుకోండి. ఇప్పుడు పార్ట్స్ని జాయిన్ చేసేసుకుందాం. బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, దీనికి ఫ్రంట్ పార్ట్ని అయితే అటాచ్ చేస్తున్నాను. నేను నార్మల్ బ్లౌజ్ చూపిస్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం. బొటిక్ స్టైల్ అయితే ఇంకో టైప్ చూపిస్తాను, ఆ టైప్ కూడా వచ్చు కాబట్టి అందుకే కామెంట్ చేయండి. మీకు ఏదైనా టైప్ కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. నేను ఆ టైప్కు ఈజీగా స్టిచ్ చేసుకునే వీడియోని అయితే పోస్ట్ చేస్తాను. ఇటు సైడ్ కూడా జాయిన్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, హ్యాండ్ అయితే మనం స్టిచ్ చేసి పైపింగ్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ హ్యాండ్ని అయితే ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకోండి. నేను కొంచెం ఫ్రిల్ టైప్ పెట్టమని అడిగేసాను అనమాట, బుట్టలాగా. అందుకనేసి ఈ విధంగా అయితే ఫ్రిల్ టైప్ అయితే పెట్టాను అనమాట హ్యాండ్కి. చూడండి పఫ్ కూడా ఎంత బాగా వచ్చిందో కంప్లీట్లీ. ఇప్పుడైతే హ్యాండ్ జాయింట్ అయితే చూసేద్దాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉందన్నమాట. 8లో హాఫ్ తీసుకోవాలి. 4 ఇంచెస్ సన్నగా ఉండే అమ్మాయిని చెప్పాను కదా, అలానే 4 ఇంచెస్ అనమాట. హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ జాయింట్ అయితే తీసుకుంటున్నాను. క్రాస్గా రానివ్వండి స్టిచ్ని, చాలు. సంకపాటి వరకు క్రాస్గా రానిస్తే చాలు. ఇంక అక్కడ నుంచి స్ట్రైట్ కటింగ్ అనమాట. వచ్చేసరికి నాకు చాలా పట్టేది, ఎందుకంటే అక్కడ చాలా బాగుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మధ్యలో ఏదైనా పార్ట్స్ వీడియోస్ కనుక మిస్ అయిపోతే కనుక, మీకు ఏదైనా తెలియదు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మధ్యలో స్టిచ్చింగ్ పార్ట్ అయితే మిస్ అయింది క్లిప్. ఇంకా హ్యాండ్స్ అయితే ఈ విధంగా వచ్చేసింది అనమాట. ఫైనల్ లుక్ నేను ఆల్రెడీ కస్టమర్కి వేసేసి చూసేసాను ఇక్కడే. ఎందుకంటే ఫస్ట్ జాకెట్ కదా, తనకి ఫిట్టింగ్ ఎలా ఉంటుందో ఒకసారి టెస్ట్ చేసుకుందామని ఇక్కడే వేసేసి చూశాను. ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. బ్లౌజ్ కూడా ఎక్కడికక్కడ సరిపోయింది. పైపింగ్ కూడా చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇంతకీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.